హాయ్ అండి. ఆహ్, నా పేరు మహేష్. నేను యాక్చువల్లీ సోషల్ మీడియాకి సంబంధించి ఎలాంటి వీడియోస్ చేయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకి. కానీ చాలా సార్లు అనిపించింది. కొన్ని సంఘటనల పైన వీడియో చేయాలి అని. ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు చేయాల్సొచ్చింది. చేస్తున్నా. అసలు విషయం ఏంటంటే ప్రెజెంట్ నడుస్తుంది కదా! ఒకటి హాట్ టాపిక్ సామాన్లు. సామాన్ల గురించి ఒకసారి మాట్లాడదామని. శివాజీ గారు ఏంటండి మరి మీరు అంత పెద్ద మాట అన్నారు? సామాన్లు అనేది ఎంత పెద్ద భూతండి. మన సోషల్ మీడియాలో మహారాణులుంటారు. వాళ్ళు మాట్లాడే కంటే మీది చాలా పెద్ద బూతది. అలా ఎలా అన్నారండి? మేడం మహానుభావురాలు అనసూయ మేడం. దేవత ఆమె. ఆమెను చూస్తే 2 చేతులు దండం పెట్టాలనిపిస్తది. ఆమె డ్రెస్సింగ్ గాని, ఆమె గాని చాలా పద్ధతిగా ఉంటదామె. అలాంటి వాళ్ళని ఎట్లా అండి అలా అన్నారు? దరిద్రం ఏందంటే ఎవరైతే రియాక్ట్ అవుతున్నారో తప్పు, తప్పు, తప్పు అని సిగ్గుండాలి కొంచెమైనా మీకు తప్పని చెప్పడానికి. సిగ్గు. ఆడపుట్టుక పుట్టుండి భారతమాత ముద్దు బిడ్డలు మన ఇండియన్స్ అంటే. అలాంటి మన కల్చర్‌లో పుట్టి కల్తీ ముండలు కల్తీ పనులు చేస్తున్నారు. ఇది నేను మాట్లాడేది ఓన్లీ ఫర్ ఎవ్వతైతే పిచ్చి పిచ్చి బూతులతోని మాట్లాడుతున్నారో సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని ఇన్‌ఫ్లుయెన్సర్ అని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే. వాళ్ళ లైక్‌ల కోసం, వాళ్ళకొచ్చే మనీ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సామాన్లు అంటే ఆయన మంచిగానే చెప్పిండు గదా! అని డైరెక్ట్ పదం వాడాలా? ఇగ కనిపించకుండా చూసుకోండని. మంచిగా చెప్పిండు గదా! ఇలా ఏసుకోకండి కొంచెం మంచిగుండండి, పద్ధతిగా ఉండండి అని. అలానే నాగబాబు గారు మీరేంటండి సినిమా ఇండస్ట్రీకి మెయిన్ పిల్లరు చిరంజీవి గారు. ఆయన తమ్ముడయ్యుండి ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఫ్యాన్ అయ్యుండ పవన్ కళ్యాణ్ గారి అన్న అయ్యుండి మీరేంటండి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? మీరొక మాట అన్నారు. మీ తల్లిలాంటి నన్ను తండ్రిలాగా చెప్తున్నాను అనుకోండి అని. మీ కూతురికి మీరు గట్లనే చెప్తారా? ఇలాంటి బట్టలేసుకోండి. ఇలానే ఉండండి అట్నే చెప్తారా మీ కూతురికి మీరు? అలా చెప్తే మీకు ఓకేనా? ఎందుకండి అట్లా? వీళ్ళు చేసేది బాగుందా? ఒకసారి అనసూయ బట్టలు చూడండి ఒకసారి ఎలా ఉంటాయో. ఆమె ఏసుకున్న బట్టలు చూడండి ఎలా ఉంటాయో. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ ముందే పిచ్చి పిచ్చి యేసుకొని తిరుగుతదామె. ఒక్కడైనా మంచి మాట్లాడుతున్నా చూడండి ఒకసారి కామెంట్ చేయండి కిందకొచ్చి. మీరేంటండి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? నేను సపోర్ట్ గురించి అనట్లా. శివ